వజ్రాన్ని మీకిచ్చినా వద్దంటారు. ఎందుకంటే దీని పేరే కోహినూర్ వజ్రం. ఎందుకంటే ఈ వజ్రం దాని వెంట ఉన్న శాపాన్ని కూడా తీసుకొస్తుంది. ఇలా నేను కాదు జనాలు అంటారు. ఎందుకంటే దీని హిస్టరీ చూస్తే ఇది పట్టుకున్న రాజులు సామ్రాజ్యాలు కూలిపోయాయి. లేదా రాజులు దారుణంగా చనిపోయారు. ఫస్ట్ ఇది మన ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉన్న కోలార్ మైన్స్‌లో కొనుక్కున్నారు. అప్పటి నుంచి బ్రిటిషర్స్ దగ్గరికి చేరుకునేలోపు 12 మంది రాజుల చేతులు మారాయి. ముందుగా ఇది కాకతీయ రాజుల దగ్గర ఉండేది. తర్వాత అలావుద్దీన్ ఖిల్జీ దండయాత్ర మొదలుపెట్టి ఈ వజ్రాన్ని లాక్కున్నాడు. కొన్ని సంవత్సరాల్లో కాకతీయ సామ్రాజ్యం కుప్పకూలిపోయింది. తర్వాత ఢిల్లీ సుల్తాన్ల రాజ్యం కూలిపోయింది. అండ్ మొఘల్స్ ఎంపైర్ కూడా ఇదే జరిగింది. ఈ వజ్రం కోసమే షాజహాన్ తన సొంత కొడుకుని జైల్లో పెట్టాడు. తర్వాత ప్రష్యాకు చెందిన రాజు తీసుకున్నాడు. తర్వాత తన సొంత మనుషులే తనని చంపేశారు. సేమ్ ఇలానే మంగోలియన్ చేతికి కూడా ఆ తర్వాత 11 ఏళ్ల మహారాజా దులీప్ సింగ్ చేతి నుండి బలవంతంగా బ్రిటిషర్స్ ఈ వజ్రాన్ని లాక్కున్నారు. సో, దీని హిస్టరీ చూస్తే చాలా డార్క్‌గా ఉంది. అందుకే దీని మీద శాపం ఉంది అని అంటారు. బ్రిటిషర్స్ ఎంత నమ్ముతారో వాళ్ళకే తెలుసు. అందుకే వాళ్ళ వంశంలో ఒక్క రాజు కూడా దీన్ని ధరించలేదు. మన క్వీన్ ఎలిజబెత్ చనిపోయిన తర్వాత బ్రిటిషర్స్ రాజు ఎలిజబెత్ కుమారుడైన కింగ్ చార్ల్స్ III కూడా తన పట్టాభిషేకంలో ఈ వజ్రం వద్దు అని చెప్పాడు. ఇప్పటిదాకా దీన్ని క్వీన్ రాయల్స్ ధరించారు. క్వీన్ విక్టోరియా, క్వీన్ మేరీ, క్వీన్ అలెగ్జాండ్రా, క్వీన్ ఎలిజబెత్‌లు దీన్ని ధరించారు. వారి వంశంలో ఒక్క రాజు కూడా దీన్ని ధరించలేదు.